శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ వెయిట్ ఫర్ మీ. రచన విజయ గారు. అబిడ్స్ అంతా మనుషులతో, కార్లు, బస్సులు, ఆటోలతో హడావిడిగా ఉంది. అవి స్కూళ్లకు, ఆఫీసులకు పోయే సమయం అని కాబోలు. బస్సులన్నీ పిల్లలతో, కాలేజీలకు పోయే విద్యార్థులతో, ఆఫీసులకు పోయే వ్యక్తులతో కిక్కిరిసి ఉన్నాయి. బషీర్బాగ్ నుంచి శ్రీరామ్ కారును అబిడ్స్ గుండా పోనిచ్చాడు. కారు స్లో చేసి టాయ్స్ ఎంపోరియం ముందు కారు ఆపాడు. కారు లాక్ చేసి చుట్టూ పరికిస్తూ లోపలికి పోయాడు. టాయ్స్ ఎంపోరియంలో బొమ్మలు ఆకర్షణీయమైన రంగుల్లో మెరుస్తూ పిల్లల్నే కాకుండా పెద్ద మనుషుల్ని ఆకట్టుకున్నాయి. శ్రీరామ్ని చూడగానే ఖరీదైన మనిషిని పసిగట్టిన షాపు యజమాని అతన్ని మర్యాదగా లోపలికి ఆహ్వానించాడు. చుట్టూ చూస్తున్న శ్రీరామ్ దృష్టి గోడలకున్న పెయింటింగ్లపై పడింది. అందులో ఒకటి ఏదో ప్రత్యేకత చూపిస్తోంది. సంధ్యా సమయంలో ఏటి ఒడ్డున చెట్టు కింద బిందె పట్టుకుని సంధ్యారుణ కాంతులతో లీనమైన మేని రంగున్న అందమైన యువతి కూర్చుని పరధ్యానంగా ఆలోచిస్తోంది. చెక్కిట చేయి చేర్చిన ఆ భంగిమ, ఆలోచన భారంతో సోలిపోయిన విశాల నయనాలు, తీర్చిదిద్దిన ఆ అవయవ సొంపు చాలా బాగున్నాయి. ఆమె అంతే పరధ్యానంగా ఉన్నప్పుడు ఇలాగే ఉండేది. ఆమె కూడా పెయింటర్. మనుషుల బొమ్మల్ని గీయకపోయినా ప్రకృతి దృశ్యాలు ఆమె సన్నటి వేళ్ల స్పర్శతో జీవకళను సంతరించుకునేవి. సార్, ఆ పెయింటింగ్ కావాలా? తదేకంగా ఆ పెయింటింగ్ని చూస్తున్న శ్రీరామ్ అనాలోచితంగా తలూపి అడిగాడు. ఎంత? దాని వెల 120 సార్. శ్రీరామ్ మాట్లాడకపోవడం చూసి, అది నిర్మల్ పెయింటింగ్ సార్, అందుకే ప్యాక్ చేయి అంటూ జేబులోంచి పర్సు తీసి 120 లెక్క పెట్టించాడు. సాధారణంగా లాయర్ శ్రీరామ్ బేరమాడందే ఏ వస్తువు కొనడు. అది అతని స్వభావం. కానీ ఈరోజు అతనికి బేరమాడాలని లేదు. త్వరగా దాన్ని తీసుకుని పోయి తన గదిలో తగిలించి దానికి ఎదురుగా కూర్చొని తదేకంగా చూస్తూ ఆలోచించాలనిపించింది. షాపువాడికి డబ్బిచ్చి బయటపడ్డాడు. శ్రీరామ్ ఇల్లు చేరగానే అంకుల్ అంకుల్ అంటూ 10 ఏళ్ల రఘు పరుగున వచ్చి శ్రీరామ్ చేతిలోని ప్యాకెట్ లాక్కొని తీసి చూశాడు. ఆ వెనకే వచ్చిన తులసి రఘు చేతిలోని పెయింటింగ్ చూసి తెల్లబోయింది. ఇదేమిటి అంకుల్, నేను ట్రైన్ తెమ్మంటే ఇది తెచ్చారు? ఏడుపు మొహం వేశాడు. రఘు సోఫాలో కూర్చుని శ్రీరామ్ ఉలిక్కిపడ్డాడు. అరే అవును, నీకు ట్రైన్ తెస్తానని వెళ్ళాను, ఆ సంగతే మర్చిపోయాను. రామ్, ఈ వయసుకే నీకు మతిమరపు ఎక్కువవుతోంది, తులసి మందలింపుగా అంది. లేదక్క, షాప్కు పోగానే ఈ పెయింటింగ్ చూశాను, వెంటనే కొనేసి చక్కా వచ్చాను. రఘు విషయమే మర్చిపోయాను నవ్వేశాడు శ్రీరామ్ పెయింటింగ్ చేతిలోకి తీసుకుని. ఏదో పోగొట్టుకున్న వాడిలా ఆతురతతో అతని చూపులు అందులోకి పరుగులెత్తాయి. తులసి నిట్టూర్చి వెళ్ళిపోయింది. అంకుల్, ట్రైన్ కావాలి, ఏడుపు మొదలుపెట్టాడు రఘు. ఆ రోజు రఘు పుట్టినరోజు అవడం మూలాన స్కూలుకు పోలేదు. ఓకే రఘు, నడు షాప్కి పోదాం. నీకేం కావాలో అది తీసుకుందువు గాని, నే వెళ్ళి కారులో కూర్చో, నేను డబ్బు తెస్తాను అంటూ మేడ మీదికి వెళ్ళాడు శ్రీరామ్. రఘు ఏడుపు మర్చి ఆనందంగా పరిగెత్తాడు. బీరువాలోంచి డబ్బు తీసి జేబులో పెట్టుకొని యథాలాపంగా బీరువాకున్న అద్దంలోకి చూశాడు. ఈ వయసుకే నీకు మతిమరుపు ఎక్కువవుతోంది అన్న తులసి మాటలు అతని చెవిలో ప్రతిధ్వనించినట్లనిపించింది. చెవుల దగ్గర 1-2 వెండి వెంట్రుకలు మెరుస్తున్నాయి. అక్కయ్య తన్నింకా బాలాకుమారుడనుకుంది కాదు, కానీ 45 ఏళ్ల వ్యక్తిగా గుర్తించదేం. తల మీద వెంట్రుకలు పలుచబడ్డాయి. మనిషి కాస్త లావైనా ఒంటి రంగేం మారలేదు. అయినా అక్కయ్యకెప్పుడు తను చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు కాబోలు. సన్నటి చిరునవ్వు అతని పెదాల మీద మెరిసి మాయమైంది. త్వరగా కిందికొచ్చేశాడు. కారు స్టార్ట్ చేసి అబిడ్స్ కేసి మళ్లించాడు. 5 నిమిషాల్లో షాపింగ్ ముగించుకుని బయటపడి కారు వేగంగా నడపసాగాడు. రఘుతో మాట్లాడుతూ పరధ్యానంగా ఉన్న శ్రీరామ్ సడన్ బ్రేక్ వేశాడు. కీచుమన్న శబ్దంతో పాటు ఒక అమ్మాయి కెవ్వుమనడం విని త్వరగా కారు తలుపు తీసి దిగాడు. అది చిన్న సందు అవడం మూలాన మనుషులు అంతగా లేరు. కారు క్రింద పడలేదు, కానీ కారు వేగానికి విసురుకు పక్కగా పడి
రాయి చేతికి గీసుకుపోవడంతో చర్మం లేచిపోయి మోచేయి మీద రక్తం కారుతోంది. 5 ఏళ్ల ఆ పాప భయంతో ఏడుస్తోంది. ఏమైందో అని హడలిపోయిన అతని మనసు అంతగా దెబ్బ తగలని పాపని చూసి తేలికపడింది. అరెరే, దెబ్బ తగిలిందా పాప? పెద్ద దెబ్బ తగలిని పాపనెత్తుకుని కారులో కూర్చోబెట్టి నలుగురు రాకముందే ఇంటికి దారి తీశాడు. కారులో పాప ఏడవకుండా చాక్లెట్స్ కొనిపెట్టి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకుని పోయి డ్రెస్సింగ్ చేయించి ఇంటికొచ్చాడు. పాప ఏడుపు మానేసి చాక్లెట్స్ చేతిలో పట్టుకొని కొత్త వాతావరణాన్ని పరికిస్తోంది. జరిగిందంతా అక్కయ్యతో చెప్పి పాలు పళ్ళు స్వయంగా తీసుకువచ్చి కూర్చున్నాడు శ్రీరామ్. చారడేసి కళ్ళతో భయంగా చూస్తున్న పాప శ్రీరామ్ని చూడగానే ఇంటికి పోతా అంది. పోదాం, ఇవి తినమ్మా. ఊహూ, పరాయి వాళ్ళు ఏమిచ్చినా తీసుకోకూడదని బామ్మ చెప్పింది. ముద్దుగా చెప్తున్న పాప మాటలకి శ్రీరామ్ నవ్వాడు. నేను పరాయివాడిని కానమ్మా, అంకుల్ని కదూ, తిను అంటూ నచ్చజెప్పడంతో ఆ పాప అట్టే బెట్టు చేయకుండా స్వీట్స్ తిని పాలు తాగింది. నేను స్కూలుకు పోవాలి భయంగా అంది పాప. ఏ స్కూల్ అమ్మా? రోజరీ కాన్వెంట్ ముద్దుగా చెప్పింది. ఇవాళ స్కూలుకు వెళ్ళొద్దులే, దెబ్బ తగిలింది కదూ, మా ఇంట్లో రఘు ఉన్నాడుగా, ఆడుకో, సాయంత్రం మీ ఇంటికి తీసుకుపోతాను. ఊహూ, బామ్మ స్కూలుకు పోతుంటే కోప్పడుతుంది. ఒకరోజు నేను స్కూలుకు పోనని ఏడిస్తే అమ్మ కొట్టింది. బామ్మేమో బజారుకు తీసుకుని పోయి స్వీట్స్ కొనిచ్చి బొమ్మలిచ్చి మా స్కూల్లో వదిలిపెట్టింది. పర్వాలేదు, కలిచాడు బామ్మ అనుకుని నవ్వుకున్నాడు శ్రీరామ్. మీ అమ్మ ఏమీ అనరా? మమ్మీ ఉండదుగా, ఆఫీసుకు పోతుంది. మీ బామ్మ ఏమీ అనదులే, నేను మీ ఇంటికి వచ్చి చెప్తాను, నువ్వు ఆడుకో పాపా అంటూ శ్రీరామ్ కోర్టుకు టైం అవడంతో బయలుదేరాడు. శ్రీరామ్ ఇంటికి వచ్చేసరికి పాప నిద్రపోతోంది. అప్పటికి సాయంత్రం అవడంతో పాపను లేపాడు. మరీ ఆలస్యమైతే పాప అమ్మా నాన్న గాబరా పడతారని త్వరగా పాపను తీసుకువెళ్ళాడు. దారిలో స్వీట్స్ కొనిచ్చాడు. అతనికి మనసులో గాబరాగా ఉంది, వాళ్ళేమంటారో అని. డాష్ అయిన చోట కారాపి పాపను అడిగాడు, మీ ఇల్లెక్కడ పాపా అని. అదిగో ఆ పచ్చమేడ పక్కన సంతోషంగా చెప్పింది. థ్యాంక్ గాడ్, గుర్తుపట్టిందనుకుని శ్రీరామ్ ఆ ఇంటి బయట కారాపాడు. చుట్టూ ఉన్న పూల చెట్లలో మునిగిపోయింది. తోట మీద ఎంత ఆసక్తి అనుకున్నాడు. పాప వస్తువులతో దిగి లోపలికి పరిగెత్తింది. బామ్మా బామ్మా అంటూ. భగవంతుడా, జరిగింది విని ఆ ముసలావిడ ఎన్ని తిడుతుందో అనుకున్నాడు. లోపలికి రండి బాబు, పిన్నమ్మగారి కోసం అమ్మగారు బాబుగారు స్కూలుకు పోయిండ్రు, పనివాడొకడొచ్చి చెప్పాడు. 5 నిమిషాల అనంతరం పాప ఎవరినో లాక్కురావడంతో శ్రీరామ్ లేచి నిలబడ్డాడు. బామ్మ, ఈయనే బామ్మ, నాకు మందు వేయించి వాళ్ళింటికి తీసుకెళ్లారు. పాప మాటలతో ఆమె అతని కేసి చూసింది. అతను నమస్కారం పెట్టి ఆగిపోయాడు. నీలిరంగు వాయిల్ చీర, అదే రంగు జాకెట్టు, చెవుల మీదుగా వదులుగా జారిన జుట్టు, నిర్లిప్తంగా ఉన్న సోగ కనులు, నవ్వి నవ్వని పెదాలతో అతి సాధారణంగా ఉంది. అయినా ఆమె చుట్టూ ఆకర్షణ ఉంది. ఆమె కూడా కళ్ళప్పగించింది. మీరా? మొదటి మాట అతనే అనగలిగాడు. అనుక్షణం ఊహల్లో మెదిలే వ్యక్తి ఒక్కసారి ప్రత్యక్షమైతే అతను చేతగాని వాడిలా నిలబడ్డాడు. ఆమె బొమ్మలా నిలబడింది. అంతలోనే తేరుకొని దగ్గరగా వచ్చి నెమ్మదిగా కూర్చోండి అంది. శ్రీరామ్ మంత్రముగ్ధుడిలా కూర్చున్నాడు. పాప స్కూల్ నుంచి రాకుంటే వాళ్ళ పేరెంట్స్ స్కూల్కి ఫోన్ చేశారు. పాప స్కూలుకు రాలేదని తెలుసుకుని గాబరాగా కారేసుకుని వెళ్ళారు. మీరిలా వచ్చారు, ఇంతకీ ఏమైంది? ఆమె అతి సామాన్యంగా అడుగుతోంది. శ్రీరామ్ వళ్ళు మండిపోయినట్టు అనిపించింది. 20 సంవత్సరాల అనంతరం కనిపిస్తే ఈమె ఇలాగేనా మాట్లాడేది? ఇప్పుడు పాప సంగతి ఎందుకు అనిపించినా నోరు విప్పాడు. జరిగింది టూకీగా చెప్పాడు. బామ్మ, మరే వాళ్ళ బాబు చాలా మంచివాడు, మేము బాగా ఆడుకున్నాం అని పాప మధ్యలో అడ్డొచ్చింది. బాబు పేరు వినగానే ఆమె మొహం ముడుచుకుపోయింది. ఈమెనా పాపం బామ్మ? అదిరిపోయాడు శ్రీరామ్. ఆమె తలలో ఒక్క తెల్ల వెంట్రుక లేదు, మొహంలో ముడతలు లేవు. 20 ఏళ్ల క్రితం తాను ఆరాధించిన సత్యలో ఏ మార్పు లేదు. తన ప్రేమలాగే ఆమె నిశ్చలంగా ఉంది. ఆమెకు 40 ఏళ్లంటే ఎవరూ నమ్మరు. కానీ తను భరించలేనిది ఆమె బామ్మ కావడం. తనెవరికి తాత కాలేదు, అసలు ఎవరికి భర్తే కాలేదు. కానీ తన ముందే ఆమె మరొకరి సొత్తవుతుందని తనకెందుకు తట్టలేదు? తన మనసెందుకిలా జలసీతో మండిపోతోంది? ఈమెనెందుకు తన మనసులోంచి చెరుపుకోలేకపోతున్నాడు? ఎంత నిర్లక్ష్యంగా ఉంది. అవును, భర్త గొప్పవాడేమో, అందుకే మొహం ముడుచుకొని కూర్చుంది. తనెప్పుడు పోతాడా అని.
ఆ ఊహ రాగానే శ్రీరామ్ చటుక్కున లేచి నిలబడి నే పోతాను అన్నాడు. ఆమె సన్నగా నవ్వింది. మీ శ్రీమతి కోప్పడుతుందా? జస్ట్ 1 మినిట్ కూర్చోండి, కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. శ్రీరామ్ దవడలు బిగుసుకున్నాయి. సత్య, నేను నీ అంత నమ్మక ద్రోహిని కాను అనుకుని కూర్చున్నాడు. ఆమె కాఫీ ఇవ్వగానే అందుకుంటూ అనవసరంగా శ్రమపడ్డారు అన్నాడు. ఆమె అతని కన్నుల్లోకి సూటిగా చూసి ఊరుకుంది. చాలా రోజులకి కనిపించారు. శ్రీరామ్ కంఠం కొంచెం వణికింది. అసలు మిమ్మల్ని చూస్తాననుకోలేదు. శ్రీరామ్ మొహం ఎర్రబడింది. అవును, తనెందుకు గుర్తుంటాడు? ఆమె తన సంసార సాగరంలో మునిగి ఉంది. ఇప్పటి వరకు ఆమెను మనసులో నిలుపుకుని ఆమె నిరీక్షణలో కాలం గడుపుతున్నాడని తెలిస్తే హేళనగా నవ్వుతుంది కాబోలు. కాఫీ తాగండి ఆమె గుర్తు చేసేసరికి వద్దనలేక శ్రీరామ్ తాగాడు. తెల్లటి మొహానికి వెడల్పాటి కుంకుమ వన్నె తెస్తోంది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. మెడలో మంగళసూత్రం గొలుసు కాబోలు తళుక్కుమంటోంది. అతని చూపులతో కలిసిన ఆమె చూపులు క్రిందకి వాలి ఆ పైన నేల చూపులు చూస్తున్నాయి. అది గ్రహించిన శ్రీరామ్ సర్దుకున్నాడు. మీ అన్నయ్య వాళ్ళంతా ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు. అన్నయ్య వాళ్ళు రాజమండ్రిలో ఉన్నారు అని ఆమె ఇంకా అతనేమైనా ప్రశ్నిస్తాడేమో జవాబివ్వాలన్నట్లు శ్రీరామ్ మొహంలోకి చూస్తోంది. ఇంట్లో ఎవరూ లేనట్లుంది అన్నాడు. మనసులో అడగాలనుకున్నది ఉండిపోయింది. ఊహు, బయటికెళ్ళారంతా. మీరుండేది ఎక్కడా? ఇక్కడే సెటిల్ అయ్యాం. ఇదిగోండి నా అడ్రస్. శ్రీరామ్ అడ్రస్ రాసిచ్చాడు. ఆమె దాన్ని చూడకుండానే పక్కకు పెట్టింది. అతను మనసులో ఉడుక్కున్నాడు. ఇంతలో పాపొచ్చింది. బామ్మ, మమ్మీ ఎప్పుడొస్తుంది? కాసేపట్లో వస్తుంది, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా అని బుజ్జగించింది. మీరు చాలా త్వరగా బామ్మైపోయారే? శ్రీరామ్ ప్రశ్న ఆమెకు వెక్కిరింతగా తోచింది. ఏం, మీరింకా తాత కాలేదా అని ఎదురు ప్రశ్న వేసింది. శ్రీరామ్ నవ్వాడు. ఆ నవ్వులో ఏదో వెలితి కనబడుతోంది. ఆ అదృష్టం నాకు పట్టలేదు. శ్రీరామ్ ఉన్నట్లుండి లేచాడు. సరే, నే వెళ్తాను. ఎప్పుడైనా మీ శ్రీమతిని తీసుకుని రండి ఆమె చాలా నెమ్మదిగా అడిగింది. శ్రీరామ్ పకపక నవ్వాడు. ఆ అదృష్టం లేదు, ఆవిడకు ఘోష అంటూ బయటికి నడిచాడు. వెళ్తూ వెనుదిరిగి ఆమెకు నమస్కారం చేసి ఎప్పుడైనా మీ శ్రీవారితో మా గృహం పావనం చేయండి అంటూ వెళ్ళిపోయాడు. అతని కారు వెళ్ళిపోయిన 5 నిమిషాల వరకు ఆమె కిటికీ దగ్గరే నిలబడింది. గాలి తీవ్రంగా వీస్తోంది. సత్యాదేవి రోడ్డుకేసి చూస్తోంది. అది కంటికి కనిపించినంత మేర చాలా పొడవుంది. తన జీవితంలాగే తన జీవిత గమ్యంలో తను 3 వంతుల భాగాన్ని అధిగమించింది. ఉన్న కాస్త కాలం తనకు విసుగు పుట్టిస్తోంది. ఎందుకీ నిరీక్షణ? ఎవరికోసం? తన నిరీక్షణ ఎంత వ్యర్థమైనదో తనకు తెలుసు. కానీ తన మనసును తానే వంచుకుంది. శ్రీరామ్ తన కోసం వేచి ఉన్నాడనే నమ్మకం లేకున్నా తన మనసు చంపుకోలేకపోయింది. తనకు తెలుసు, ఏనాడో తన జీవితంలో శ్రీరామ్ తటస్థపడతాడని, తను ఒంటరిగా మిగిలిపోతుందని. కానీ తను అతని కోసం పిచ్చిదానిలా జీవితాన్ని మోడు చేసుకుంది. ఈ సత్యం ఒకనాడు తను తెలుసుకుంటుందని, బాధపడుతుందని ముందే తెలిసి మళ్ళీ ఎదలో ఏదో మూల జలసి ముళ్ళులా గుచ్చుతోంది. అతని కోసం నీ జీవితం పాడు చేసుకున్నావు. నీ కోసం ఎవ్వరూ ఏ త్యాగం చెయ్యలేదు. నీకెందుకీ తపన అని మనసు గద్దిస్తుంటే కన్నీరు కార్చటం తప్ప తనేం చేయగలదు? సత్యాదేవి కిటికీ మూసి దాన్ని ఆనుకుని కళ్ళు మూసుకుంది. ఆమె మనసులో ఏదో అలజడి మొదలైంది. తన హృదయంలో ఎవరూ ఆక్రమించని స్థానాన్ని శ్రీరామ్ అధిష్ఠించాడు. అక్కడి నుంచి అతన్ని తీసివేయలేకపోతోంది. ఇది తన బలహీనత. అన్నయ్య స్నేహితుడిగా పరిచయం అయి జీవితంలో మరువలేని వ్యక్తిగా నిలిచిపోయాడు. సత్యాదేవి ఆలోచిస్తూ పడుకుంది. ఆమె మెదడులో గతం గిర్రున తిరుగుతోంది. సత్యాదేవి వాళ్ల కుటుంబం మరీ సాంప్రదాయ కుటుంబం కాదు. అందరూ చదువుకునే వాళ్ళుండి కాబోలు ఆడపిల్లలకు కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం ఉండేవి. సత్యకప్పుడు 20 ఏళ్ళు నిండలేదు. BA పాస్ అయి ఇంట్లో కూర్చుని ఉండేది. ఉబుసుపోక పెయింటింగ్ నేర్చుకుని బొమ్మలు వేస్తూ ఒంటరితనాన్ని మర్చిపోయేది. ఆ రోజుల్లోనే శ్రీరామ్తో పరిచయం కలిగిందామెకు. శ్రీరామ్ లా కాలేజీలో చదువుతుండేవాడు. సత్య అన్న చంద్రంకి క్లాస్మేట్ అవడంతో ప్రతిరోజు సాయంత్రం హాస్టల్ నుంచి సత్య వాళ్ళింటికి వచ్చేవాడు. చంద్రం అతను కలిసి ఒక్కో రోజు కార్డ్స్ ఆడేవారు, లేదా షికారు వెళ్ళేవారు. శ్రీరామ్కి సత్యను పరిచయం చేశాడు ఒకరోజు చంద్రం. ఒకరోజు మామూలుగా శ్రీరామ్ వచ్చే టైంకి చంద్రం లేడు. సత్య ముందు గదిలో కూర్చుని పెయింట్ చేస్తోంది.
వెనక నుంచి ఆమెను చూసిన శ్రీరామ్ గుమ్మంలోనే ఆగిపోయాడు. నైపుణ్యం గల శిల్పి చెక్కిన శిల్పంలాగుంది ఆమె. గుమ్మం దగ్గర అలికిడి విన్న సత్య తలతిప్పి చూసింది. శ్రీరామ్ రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తున్నాడు. జీవం పోసుకున్న పాలరాతి బొమ్మలా ఉంది సత్య. అరే, అక్కడే నిలబడున్నారే, లోపలికి రండి అంది బ్రష్లు పక్కన పెడుతూ. అక్కడ నిలబడి ఏమిటి దీక్షగా చూస్తున్నారు చక్కటి శిల్పాన్ని? సత్య అందమైన పలువరస ఆమె నవ్వులో తళుక్కుమంది. ఇది పెయింటింగ్, శిల్పం కాదు. తప్పు సరిదిద్దింది. కాదు, నే చూసేది బ్రహ్మ చేసిన సజీవ శిల్పాన్ని. సత్య ఉలిక్కిపడి తలెత్తి కళ్ళు పెద్దవి చేసి చూసింది. అతన్ని అంత దగ్గరగా చూడ్డం ఆమెకు అదే ప్రథమం. తీక్షణంగా చూసే కళ్ళు, నవ్వినట్టుండే పెదాలు, చామన ఛాయలో ఉన్న అతనిలో చాలా ఆకర్షణ ఉంది. నిజం, ఇవాళ మీరు చాలా అందంగా ఉన్నారు శ్రీరామ్ మళ్ళీ చెప్పాడు. సత్య తలదించుకుంది. ఇంత ధైర్యంగా ఆమెనెవరూ ప్రశంసించలేదు. ఆమె మనసు ఏదో తెలియని అనుభూతికి లోనైంది. అంతలో సర్దుకుని చటుక్కున లేచి ఉండండి కాఫీ తెస్తానంటూ లోనికెళ్ళిపోయింది. ఆమె తెచ్చిన కాఫీ అందుకుని ఆమె కళ్ళలోకి చూశాడు శ్రీరామ్. అతని చూపులకి చిక్కకుండా ఆమె కళ్ళు వాల్చుకుంది. చంద్రం ఎక్కడికి పోయాడు? కాఫీ పూర్తి చేసి క్రింద పెట్టి యథాలాపంగా అడిగాడు శ్రీరామ్. పనుండి బయటకెళ్ళాడు అంది పెయింటింగ్ చేతిలోకి తీసుకుని. మీరు చాలా బాగా పెయింట్ చేస్తారే? ఏదో ఈ మధ్య నేర్చుకున్నాను ముక్తసరిగా జవాబిచ్చింది. ఆ తరువాత సత్య ఏమీ మాట్లాడకుండా పెయింట్ చేయడంలో మునిగిపోయింది. శ్రీరామ్ కాసేపుండి వెళ్ళిపోయాడు. శ్రీరామ్ ఆ తరువాత వారం రోజుల వరకు రాలేదు. సత్య మనసులోని ఆలోచనల్లో తరచూ శ్రీరామ్ వస్తున్నాడు. ఒకరోజు చంద్రం శ్రీరామ్ని లాక్కురావడం చూసి సత్య ఆశ్చర్యంగా లేచింది. చూసావా సత్య, ఈ మధ్య వీడెంత సోమరిపోతవుతున్నాడో. మన ఇంటికి రాక వారం అవుతోంది. ఎందుకని అడిగితే ఏవో సాకులు చెప్పి తప్పుకుంటున్నాడు అంటూ చంద్రం ఫిర్యాదు చేశాడు. శ్రీరామ్ తలదించుకున్నాడు. శ్రీరామ్ని పరీక్షగా చూస్తూ సత్య చిన్నగా నవ్వింది. సత్య, నేను స్నానం చేసొస్తాను, కానీ నువ్వు వీడిని కనిపెట్టుకునుండు. అజాగ్రత్తగా ఉంటే పారిపోయేటట్లుంది వీడి వాలకం. చంద్రం తమాషాగా నవ్వి లోపలికి పోయాడు. సత్య కాఫీ తెచ్చి శ్రీరామ్కి ఇచ్చింది. ఇద్దరి చూపులు క్షణం కలుసుకున్నాయి. శ్రీరామ్ చూపులు తిప్పుకున్నాడు. మీరెందుకు అన్నయ్యని తప్పించుకుని తిరుగుతున్నారు? మీరు మా ఇంటికి రాకూడనంత నేరం మేమేం చేశాం? సూటిగా ఉన్న సత్య ప్రశ్న అతన్ని కలవరపరిచినట్లయింది. సత్యాదేవి, పొరపడుతున్నారు. నేను రాకపోవడానికి కారణం మీకు తెలుసు. ఆ రోజు మిమ్మల్ని మీ అందాల్ని అభినందించి మీకు బాధ కలిగించినట్లు తోచింది. అందుకే రావడం మానేశాను. అలాంటప్పుడు కష్టం కలిగించే పనులు చేయకండి. సత్య చిరునవ్వుతో అంది. శ్రీరామ్ క్షణం ఆశ్చర్యంగా చూశాడు. ఊహు, నా వల్ల కాదు. అందం ఎందులో ఉన్నా అభినందించడం నా పని. అది నాకు తెలియకుండానే ఒక్కోసారి జరుగుతుంది. అతని మాటలకు సత్య కళ్ళప్పగించింది. అతని కళ్ళల్లో నిర్మలత్వం తొణికిసలాడుతోంది. తన భావన ఎంత సూటిగా చెప్తాడు. సత్య మనసులో ఏదో భావం మెదలగా ఆమె మొహం ఎర్రబడింది. అయితే మేమేం చెయ్యాలి? నా బలహీనత అర్థం చేసుకొని క్షమిస్తూ ఉండాలి. సత్య పకపక నవ్వేసింది. ఆమె కళ్ళల్లో మెరుపులు, ఆ పలువరుసలో తళుకులు, ఆమెలోని వన్నెలు చూస్తూ ఉండిపోయాడు శ్రీరామ్. సరే, క్షమిస్తూ ఉంటాం, కానీ మీరెప్పుడూ మా ఇంటికి రావడం మర్చిపోకండి అంది నవ్వాపుకొని. చంద్రం రావడంతో సత్య లోనికెళ్ళింది. అప్పట్నుంచి సత్య శ్రీరామ్ తరచూ మాట్లాడుకునేవాళ్ళు. అతనెప్పుడూ ఆమె చిత్రకళను ప్రశంసిస్తూ అవసరమైన సూచనలిస్తూ ఆమె కళను ప్రోత్సహించేవాడే తప్ప మరో అధిక ప్రసంగం చేసేవాడు కాదు. సత్యకు రాను రాను అతనంటే ఆసక్తి పెరిగింది. అతను రాని రోజు ఆమెకు తోచేది కాదు. అతడు గంటల తరబడి ఏ విషయం మీదైనా సరే చక్కగా మాట్లాడేవాడు. చంద్రంతో అతను చెప్పే కబుర్లన్నీ సత్య వినేది. సంవత్సరం గడిచేసరికి చంద్రం లా చదివి ఉద్యోగరీత్యా మెడ్రాస్ వెళ్ళిపోయాడు. అలవాటు ప్రకారం శ్రీరామ్ రోజూ కాకున్నా వారానికి ఒక మారైనా సత్య వాళ్ళింటికి వెళ్ళి 10 నిమిషాలుండి పోయేవాడు. పూర్వపు చనువుతో ఇంట్లో వాళ్ళు అతన్ని అభ్యంతర పెట్టేవాళ్ళు కారు. ఈ మధ్య కాలంలోనే సత్య ఆశలు మొగ్గలు వేయసాగాయి. శ్రీరామ్ ఆమె పెయింటింగ్స్ పరధ్యానంగా ఆమెను నిశితంగా చూసేవాడు. చురుగ్గా చాకు కంటే పదునుగా ఉండే అతని చూపులు ఆమెను ఇబ్బందిలో పడేసేవి. ఆమె అంతరంగంలో ఎక్కడో తీయని భావం మెదిలేది. ఇన్నాళ్ళు ఆమె ఎరిగిన అతని వ్యక్తిత్వం సత్య మనసులో నిలిచిపోయింది. తనంటే అతనికి ఇష్టం ఉందా? ఉంటే దాన్నెందుకు చెప్పడు? అతనికి మొహమాటం లేదే?
అని తనలో తను తర్జన భర్జన పడేది. శ్రీరామ్ సత్య వాళ్ళింటికి రావడం పూర్తిగా మానేశాడు. దానికి కారణం సత్య వాళ్ళక్క పుట్టింటికి రావడం. శ్రీరామ్తో ఆమె ఒకరోజు మాట్లాడుతూ, ప్రస్తుతం చంద్ర లేడు కదా, మరి నువ్వు ఇంటికి ఇలా మాటిమాటికి రావడం బాగులేదు అనే అర్థం స్ఫురించేటట్లు డొంకతిరుగుడుగా మాట్లాడింది. అంతే, శ్రీరామ్ రావడం మానేశాడు. ఈ సంగతి సత్యకు తెలీదు. బిఎల్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినా శ్రీరామ్ రాకపోవడంతో సత్య మనసెందుకో కలతబారింది. తనెన్ని ఊహించుకుంది, అవన్నీ కళ్ళలేనా? తన మీద శ్రీరామ్కి ఏ అభిప్రాయం లేకుంటే అతని చేష్టలకు అర్థం ఏమని చెప్పుకోవాలి? అతను రాకుంటే తను ఊహించిందంతా పచ్చి అబద్ధం అనే సత్యాన్ని అనుకోవడానికే భయపడింది. సత్య మనసులోని భారం తగ్గించుకునేందుకు ఊరి మధ్యన విశాలంగా వెలిసిన గుడికెళ్ళింది. కొబ్బరికాయ కొట్టేసి బయటకొచ్చింది. అక్కడ నిలబడిపోయింది సత్య. ఆమెకెదురుగా మాసిన గడ్డంతో మసిగుడ్డలోని మాణిక్యంలా నిలబడ్డ శ్రీరామ్ పలకరింపుగా నవ్వాడు. సత్య ఆత్రంగా అతని దగ్గరికి వచ్చింది. ఎగ్జామ్స్ ఎట్లా రాశారు? మా ఇంటికి రాలేదేం? నిష్ఠూరంగా అడిగింది. సత్య కంఠంలో. శ్రీరామ్ నవ్వాడు చిన్నగా. అలా తోటలోకి పోదాం రండి అన్నాడు. ఇద్దరూ కలిసి తోటలో కూర్చున్నారు. సత్య మనసులో ఉడికిపోతోంది. ఇప్పుడు పోట్లాట కానియండి. సత్య చురుగ్గా చూసింది. కానీ అతని వెన్నెల కురిసే నేత్రాలతో పోటీ పడని ఆమె చూపులు వాలిపోయాయి. పోట్లాట వేసుకునే అవసరం ఏముంది? మీరు పెద్దవాళ్ళైపోయారు. మీకు మేమెందుకు గుర్తుంటాం? అదేం కాదు, మీ అక్కయ్య నన్ను మీ ఇంటికి రావద్దన్నారు. ఇంతకుముందు మా అక్కయ్యకు మాటిచ్చారా మా ఇంటికి వస్తానని? లేదు, కానీ చంద్రన్ కోసం వచ్చేవాడిని. వాడిక్కడ లేడు. మీ అక్కయ్య చెప్పిన దాంట్లో కూడా కారణం ఉందని తెలిసి మీ ఇంటికి రావడం మానేశాను. ఓ, మీకు చాలా దూరదృష్టి ఉంది. సంతోషం. ఇక ఎప్పుడు మా ఇంటికి రాకండి. సత్య లేచింది. సత్య చివాలున సత్య చేయి పట్టుకుని ఆపాడు శ్రీరామ్. అతని స్పర్శ ఆమె ఎదలో జల్లుమనిపించింది. కోటి వీణలు మ్రోగినట్లనిపించింది. శ్రీరామ్ ఆమెను కూర్చోబెట్టాడు. మీరు కోపంలో చాలా అందంగా ఉంటారు. కొంటెగా నవ్వుతున్న శ్రీరామ్ కేసి రుసరుసలాడుతూ చూసింది సత్య. పొగడ్డం మాత్రం వచ్చు. ఏమంటే నా అభిప్రాయం వెల్లడి చేయకూడదా అంటారు. మీతో మాట్లాడడం కష్టం. పోనీ మాట్లాడకండి, మీకే నష్టం. నేను నెక్స్ట్ వీక్ ఊరికి వెళ్తున్నాను. మీ ఇంటికి రావాలనే ఉన్నా మీరు గుడికి వెళ్ళడం చూసి మీతో మాట్లాడదామని ఇలా వచ్చాను. వింటున్నారా? సత్య కళ్ళెత్తి చూసింది. వింటున్నాను అన్నట్లుగా. సత్య, మీకు నా మీద ఏ అభిప్రాయం ఉంది? సత్య ఉలిక్కి పడింది. సమయం ఆసన్నమైంది అనుకుంది. ఆమె గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. మిమ్మల్నే నా మీద మీకెటువంటి అభిప్రాయం ఉంది అంటూ రెట్టించాడు. సూటిగా అడగటానికి ఎందుకింత బిడియపడతాడు అనుకుని పైకి తేలిగ్గా నవ్వేస్తూ, ఏం, ఎవరైనా కాంటాక్ట్ సర్టిఫికెట్ అమ్మాయి దగ్గర తీసుకురమ్మన్నారా అంది. నేను సీరియస్గా అడుగుతుంటే మీరు జోక్గా తీసుకుంటున్నారు, గంభీరంగా చెప్పాడు శ్రీరామ్. మా అన్నయ్య ఫ్రెండ్గా మీకు నేను చాలా గౌరవిస్తాను. చాలా అంది. శ్రీరామ్ మొహం మీద చిరునవ్వు కనిపించింది. అంతలోనే సీరియస్ అయిపోయాడు. రెండు చేతులు వెనక్కి ఆనించి జారగిలబడ్డాడు. అతని కళ్ళు సూటిగా సత్యకేసి చూస్తున్నాయి. సత్య, ఇన్నాళ్ళు ఈ సమయం దొరకలేదు. నేను చెప్పేది శ్రద్ధగా విను, ఆలోచించు. నన్ను అపార్థం మటుకు చేసుకోకు. నేను చూసినప్పటి నుంచి నాలో ఏదో మార్పు వచ్చింది. ఎన్నాళ్ల నుంచో నేను పోగొట్టుకున్న వ్యక్తి నువ్వనిపించింది. నీకోసమే ఇన్నాళ్ళు నిరీక్షిస్తున్నాను అనిపించింది. సత్య, ఐ లైక్ యూ వెరీ మచ్. నీకేం అభ్యంతరం లేకుంటే మనం పెళ్లి చేసుకుందాం. సత్య తలెత్తి మధురంగా నవ్వింది. అభ్యంతరం ఉంటే? అబద్ధం. నే కోరిన జవాబు నీ కళ్ళల్లో మెరుస్తోంది మేడం అంటూ ప్రేమగా సత్యను చేతిలోకి తీసుకున్నాడు. ఆమె దేహంలో విద్యుత్తు ప్రవహించినట్లయింది. ఈ నాజూకైన పెయింట్ చూస్తుంటే నాకు తాకాలనిపించింది నవ్వింది సత్య. ఒక్కసారి శ్రీరామ్ సత్యను దగ్గరగా లాక్కున్నాడు. సత్య, ఈ క్షణం కోసం నేనెన్ని కలలు కన్నాను. నీ సాన్నిధ్యంలో నాకేదీ వద్దనిపించేది. రోజుకోసారన్నా నిన్ను చూడకుండా ఉండలేకపోయేవాడిని. మీ అక్క చెప్పినప్పుడు నేనెంత బాధపడ్డాను సత్య. నేనంటే నీకిష్టమేనా? రామ్ అలా అడగొద్దని చెప్పలేదు. ఈ మధుర క్షణం కోసం ఎంత తప్పించానో. అతని షర్టు పైన సత్య ఆనంద బాష్పాలు పడి అతని హృదయంలోకి ఇంకిపోయాయి. ఎక్కడో అలికిడవడంతో సత్య దూరంగా జరిగి కూర్చుంది. పలుచటి చీకటి తెర లోకాల్ని కమ్మేసింది. సత్య, నేను 4 రోజుల్లో ఊరెళ్తున్నాను. ఎందుకో తెలుసా? నిన్ను శాశ్వతంగా మా ఇంట్లో ఉంచుకునే ప్రయత్నం కోసం. ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్లను
ఒప్పించాలి. ఆ విషయంలో కొంచెం ఆలస్యం జరిగినా దిగులు పడకు. నేను వెళ్ళగానే నీకు ఉత్తరం రాస్తాను. ఆలస్యం అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు? నాకు పెళ్ళి కావాల్సిన చెల్లెలుంది. ముందా అమ్మాయి పెళ్లి చేయాలి కదా. మేము సామాన్య గృహస్థులం. నాకు ప్రస్తుతం ఉద్యోగం లేదు. ముందు నేను ప్రాక్టీస్ చెయ్యాలి. తర్వాతే మన పెళ్ళి. వీటన్నింటికీ కొంతకాలం పడుతుంది. మీ ఇంట్లో నీకే ప్రయత్నాలు చేయకుండా మన సంగతి చెప్పు. అది వీలు కాకుంటే నాకు వెంటనే లెటర్ రాయి. మౌనంగా తలూపింది సత్య. చీకటి పడింది. వెళ్దాం పదండి అంటూ సత్య లేవడంతో ఆమె చేతిని ఆసరాగా తీసుకుని శ్రీరామ్ లేచాడు. సత్యాదేవి, ఒక పొరపాటు జరిగింది. ఆవేశంలో నిన్ను అని ఏకవచనంలో పిలిచాను. అభ్యంతరమా? అని చిలిపిగా నవ్వింది సత్య. అరే, సత్యభామాదేవి గారా? వద్దు వద్దు, సత్య చాలు. ఇద్దరూ నవ్వుకున్నారు. గుడి ఆవరణ దాటి రోడ్డు మీదకొచ్చారిద్దరూ. అక్కడి నుంచి శ్రీరామ్ సత్యను ఇంటి వరకు దిగబెట్టి వెళ్ళిపోయాడు. ఆ తరువాత 3 రోజులు ఆమెతో గడిపాడు. ఆ 3 దినాలలో సత్య శ్రీరామ్కు అతి సన్నిహితంగా వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ గుడికి వెళ్ళి తిరిగి వస్తున్నారు. ఇద్దరు విడిపోయేటప్పుడు సత్య కళ్ళల్లో పలుచటి నీటి తెర శ్రీరామ్కు కనిపించింది. మీరు త్వరగా అన్ని పనులు పూర్తి చేసుకోండి. ఎప్పటికప్పుడు నాకు లెటర్ రాయండి. తప్పకుండా. నిన్ను వదిలి నేనెలా ఉండగలను సత్య? నీకో రహస్యం చెప్పనా? సత్య ఆశ్చర్యంగా చూసింది. నీకోసం మీ అన్నయ్య సాకుతో వచ్చేవాడిని, కానీ నేను ఇంత అదృష్టవంతుడని తెలీదు. ప్రేమపూరితమైన అతని కన్నుల్లోకి చూసిన సత్య బుగ్గలు ఎర్రబడ్డాయి. సత్య, ఇంకో మాట. నేను వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. వచ్చి మీ ఇంట్లో మన సంగతి చెప్తాను. నీకై నువ్వు అడగొద్దు. ఏమంటావు? అలాగే అంది సత్య. ఒకవేళ మీరు వారం లోపల రాలేకుంటే అని ప్రశ్నించిన సత్య చేతిని తన చేతిలోకి తీసుకుని శ్రీరామ్ నవ్వాడు. వచ్చి తీరుతాను. రాలేకుంటే నా మీద నమ్మకం పోగొట్టుకోకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను సత్య. ఇది నిజం. యూ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ. ఆమె చెయ్యి నొక్కి దృఢంగా చెప్పి సత్య ఇల్లు రాగానే అతను సెలవు తీసుకున్నాడు. గుమ్మం దగ్గరే నిలబడిపోయి శ్రీరామ్ వెళ్ళిన వంకే చూస్తున్న సత్య చెవిలో పదే పదే నువ్వు లేకుండా నేను బ్రతకలేను సత్య, యూ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అన్న వాక్యాలు వినిపిస్తున్నాయి. ఆమె తన్మయత్వంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. శ్రీరామ్ వెళ్ళి వారం అవుతున్నా అతని దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. ఏదో రోజు అతని దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని ఎదురు చూసిన సత్య నిరాశ చెందింది. 1 రోజులు గడిచిపోయాయి. దినం ఒక యుగంగా గడుపుతున్న సత్య వాళ్ళ నాన్నకు బదిలీ కావడంతో హడలిపోయింది. గోరు చుట్టు మీద రోకలిపోటులా అయింది ఆమె పని. వాళ్ళ ఊరు మార్చి 2 నెలలైనా శ్రీరామ్ దగ్గర నుంచి ఉత్తరం కానీ ఏ సమాచారం కానీ తెలీదు. శ్రీరామ్కు ఏమైంది, ఎందుకని ఉత్తరం రాయలేదు అనే ఆలోచన ఆమె మనసును పురుగులా తొలిచేసేది. ఏదో బలీయమైన కారణం వల్ల అతని వద్ద నుండి ఉత్తరం రాలేదనుకుని మనసుని సమాధానపరిచేది. అతని తల్లిదండ్రులు వివాహానికి సమ్మతించలేదేమో, అటు వాళ్ల మనసు నొప్పించే ధైర్యం లేక తనకు ఉత్తరం రాయలేదేమో అనుకున్నప్పుడు ఆమె మనసు జలధరించేది. సంవత్సరం గడిచింది. ఆమెకేదో అర్థమైన దానిలో నిర్లిప్తత అలవర్చుకుంది. సత్య తల్లిదండ్రులు ఆమెకు పెండ్లి చేయదలిచి ఎన్నో సంబంధాలు తెచ్చారు. సత్య ఏదీ ఒప్పుకోలేదు. సంవత్సరం పాటు ఆమె ఆలోచనలు ఆమెనే బాధించేవి. మనోవ్యాధితో జబ్బుపడి మరో 6 నెలలకు కానీ తేరుకోలేకపోయింది. తల్లి ఆమెలోని మార్పుకి కారణమేమని నిలదీసి అడిగినా సత్య జవాబు చెప్పలేదు. ఎంఏలో చేరతానంది. అట్టే బలవంత పెట్టకుండా సత్య తల్లిదండ్రులు ఆమెను ఎంఏలో చేర్పించారు. చదువు పూర్తి కాగానే సత్య లెక్చరర్ ఉద్యోగంలో చేరింది. బాగా తెల్లవారిపోయిన బెడ్ మీద నుంచి లేవలేదు శ్రీరామ్. 20 ఏళ్ల తర్వాత సత్యను తను చూశాడు. వయస్సు ఆమెలో పెద్దగా మార్పు తేలేదు. ఆమెను తన జీవితంలో మళ్ళీ చూస్తాడనుకోలేదు. ఎక్కడున్నా ఆమె అయినా సుఖపడితే చాలు అనుకున్నాడు. తను కోరినట్టే ఆమె సుఖంగా ఉన్నట్టుంది. శ్రీరామ్ మనసెందుకో కలుక్కుమంది. మీ శ్రీమతితో మా ఇంటికి రండి అన్న సత్య మాటలు అతని మనసులో మెదిలి శుష్కంగా నవ్వుకున్నాడు. నా జీవితంలో నీకు తప్ప అంతటి స్థానం మరెవ్వరికీ లేదు సత్య అనుకున్నాడు. శ్రీరామ్ ఏదో గుర్తుకొచ్చిన వాడిలా లేచి బీరువా తెరిచి లాకర్ తీసి లోపల నుంచి ఏదో కవరు తీసి కిటికీ దగ్గర నిలబడి చదువుకున్నాడు. పాతబడ్డ ఆ కవర్లోని కాగితాలను జాగ్రత్తగా పట్టుకున్నాడు. అది శ్రీరామ్ తన ఫ్రెండ్కు రాసిన ఉత్తరం. ఆ ఉత్తరానికి సమాధానం: డియర్ రామ్, నీ లెటర్ అందింది. సారీ, నీ చెల్లెలు పోయిందని రాశావు. నాకు చాలా బాధ వేసింది. చెల్లెలు పెళ్ళికి చాలా తొందరపడేవాడివి, కానీ దేవుడు ఇలా చేశాడు కదా.
నువ్వు చంద్రం వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగావు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారంట. ఏ ఊరో కనుక్కుని నీకు రాసేందుకు లేట్ అయిపోయింది. నా ఫ్రెండ్ ఒకటి ద్వారా తెలుసుకున్నాను. వాడికి సత్య వాళ్ళు బాగా తెలుసు. ఆమెకు పెండ్లైపోయిందని, అత్తగారింటికి వెళ్ళిపోయిందని నాకు చెప్పాడు. ఎంత ప్రయత్నించినా నేను ఇంతకంటే ఎక్కువగా తెలుసుకోలేకపోయాను. సత్యకు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన నెలకే పెళ్ళయిందని వాడు విన్నాడట. ఇది సంగతి. త్వరగా లెటర్ రాయ్. నీ ప్రియమిత్రుడు రఘు. ఆ ఉత్తరం అతనిలోని జ్ఞాపకాలను రేపింది. సెలవులకి ఊరెళ్ళాడతను. సత్య విషయం ఇంట్లో చెప్పాలని, వాళ్ళ అనుమతిని పొంది సత్యను పెళ్లాడాలని కలలు కన్నాడు. పోగానే ఊర్లో అప్పటికే బాగా వ్యాపించిన ఫ్లూ అతన్ని కూడా పలకరించింది. ఫ్లూ రావడంతో తను నెల రోజుల వరకు లేవలేకపోయాడు. ఏదో తెలియని నీరసం ఆవరించి సత్యకు ఉత్తరం రాసే స్థితిలో కూడా లేడు తను. ఇంతలో తన చెల్లెలు వేణికి సంబంధాలు రావడం, వాటి బాగోగులు విచారించడంతో మరో వారం గడిచిపోయింది. ఇంతలో తను కొంచెం తేరుకున్నాడు. ఆ వెంటనే సత్యకు ఉత్తరం రాశాడు. దానికి జవాబు రాలేదు. ఇంతలో వేణికి ఒక సంబంధం సెటిల్ కాగానే సత్య సంగతి ఇంట్లో తెలిపి వాళ్ళ ఆమోదం పొందాడు. ఆ శుభవార్త వెంటనే సత్యకు రాసి తన అడ్రస్ కూడా రాశాడు. రిప్లై ఇవ్వమని. దానికి రిప్లై లేదు. వెంటనే తను ఊరికి పోవడానికి అన్నీ సర్దుకున్నాడు. అంతకుముందు 3 రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ మందు తీసుకుంటున్న వేణి, తన చిన్నారి చెల్లెలు, తనంటే అత్యంత అభిమానం చూపే ఒక్కగానొక్క చెల్లెలు ఆ రాత్రి ఎవరూ ఊహించినట్లు చనిపోయింది. ఒక్కసారి అతి వేగంగా దూకే జలపాతం ఆగినట్లు స్తంభించిపోయారా ఇంట్లో వాళ్ళంతా. తను ఆ సంఘటనతో పిచ్చివాడయ్యాడు. తిరిగి ఎన్నాళ్లకి మామూలు మనిషయ్యాడో తనకే తెలీదు. ఆ వెంటనే సత్య కోసం ఊరెళ్ళి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారని, ఊరు వదిలి 3 నెలలైందని తెలుసుకొని నిరాశతో వెనక్కొచ్చి తన స్నేహితుడు చంద్రం వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం ఉన్న రఘుకి సత్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళ గురించి రాయమని ఉత్తరం రాశాడు. దానికి జవాబుగా ఈ ఉత్తరం పంపాడు. ఇది చూసి తను చలించిపోయాడు. సత్య తనని ఇలా మోసం చేస్తుందనుకోలేదని కొన్నాళ్ళు ఫీల్ అయ్యాడు. కానీ ఆలోచించగా ఆమె తప్పేమీ లేదనిపించింది. వెళ్ళగానే ఉత్తరం రాస్తానన్న మనిషి నెల వరకు రాయకపోయేసరికి అనుమానపడి ఉంటుంది. ఈ లోపల వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడంతో తను రాసిన ఉత్తరాలు వాళ్ళకి అందలేదు. అందుకే సత్య తనను మర్చిపోయి ఇంకా కొన్ని చేసుకుంది. ఇక సత్య తనకేమీ కాదు అనుకున్నాడు. గుండె రాయి చేసుకున్నాడు. కానీ సత్యను తనెందుకు మరవలేకున్నాడు? ఇది జవాబు దొరకని ప్రశ్న. తన జీవితంలో సత్యను మనసారా కోరుకున్నాడు. మరెవర్ని తన జీవితంలోకి ఆహ్వానించలేదు. నిత్యం మనసులో సజీవంగా మెదిలే సత్య ఎక్కడున్నా కట్టేసి దగ్గరికి తెచ్చుకుందామనే కోరిక ప్రగాఢంగా కలిగేది ఒక్కోసారి. కానీ బలవంతంగా ఆ కోరికని అణిచేసుకున్నాడు. అప్పట్నుంచి మోడులా బ్రతకడం నేర్చుకున్నాడు. ఇంట్లో అక్కయ్య వాళ్ళు పెళ్లి చేసుకోమంటూ ఎంత పోరినా పట్టనట్లుండిపోయేవాడు. అంకుల్, శ్రీరామ్ ఆలోచనలు ఆగిపోయాయి. వెనక్కి తిరిగిన శ్రీరామ్కి అరటిపండు తింటున్న రఘు కనిపించాడు. అంకుల్, అమ్మ పిలుస్తోంది, కాఫీకి రావాలంట అని చెప్పేసి వెళ్ళిపోయాడు. శ్రీరామ్ దీర్ఘంగా నిట్టూర్చి ఉత్తరం భద్రంగా యథాస్థానంలో పెట్టేసి కిందికి వెళ్ళాడు. రోజులు చకచకా గడిచిపోతున్నాయి. శ్రీరామ్ మనసులో సత్యాదేవిని చూసినప్పటి నుంచి ఆమెను మరోసారి కలిసి మాట్లాడాలనే కాంక్ష రోజురోజుకు ఎక్కువవుతోంది. సందర్భం సమయం కలిసిరాక మళ్ళీ వాళ్ళింటికి తనకై తను వెళ్లే ధైర్యం లేక ఊరుకుండిపోయాడు. రఘు పుట్టినరోజు చాలా గ్రాండ్గా చెయ్యాలని వాళ్ళమ్మ తులసి నిశ్చయించింది. భర్త పై చదువుల కోసం ఫారిన్లో ఉన్నాడు. రఘు పుట్టినరోజుకు అందరితో పాటు సత్యాదేవికి ఇన్విటేషన్ పంపాడు. పార్టీ ఎంత గ్రాండ్గా గడిచినా శ్రీరామ్కి తృప్తి కలగలేదు. సత్యాదేవి పార్టీకి రాలేదు. మరుసటి రోజు కోర్టు నుంచి ఆలస్యంగా వచ్చిన శ్రీరామ్కి లోపల నుంచి చిరపరిచితమైన నవ్వు వినిపించింది. తులసి కారు చప్పుడు విని కాబోలు లోపల నుంచి వచ్చింది. శ్రీరామ్ సోఫాలో కూర్చోగానే కాఫీ తెచ్చిచ్చింది. నీకోసం సత్యాదేవి వచ్చింది అంది. శ్రీరామ్ ఉలిక్కిపడి లేచి ఏది అని అడిగాడు. పైన నీ గదిలో కూర్చోబెట్టాను అంది లోపలికి వెళ్తూ. శ్రీరామ్ కాఫీ కప్పు వదిలేసి పైకి వెళ్ళాడు. తెల్లటి చీర, అదే రంగు జాకెట్టు, చక్కటి ముడి, అందులో మల్లెల మాల పెట్టుకుని కూర్చున్న సత్యాదేవి అలికిడికి వెనుదిరిగి చూసి లేచింది. ఆమె కళ్ళు చాలా తేజోవంతంగా మెరుస్తున్నాయి. అరే, నిలబడ్డారేం? కూర్చోండి. చాలా థ్యాంక్స్, మర్చిపోకుండా వచ్చారు. నిన్న రాలేదేం? శ్రీరామ్ అడిగాడు. మిమ్మల్ని మరిచిన రోజు నాకు నేనే గుర్తుండను అనుకుందామె మనసులో. పైకి నవ్వింది. ఎవ్వరూ రాలేదేం నిన్న?
మీ వారు, మీరు కనీసం మీ అబ్బాయి అన్నా రాలేదు అని అడిగాడు ఆమెకెదురుగా కూర్చుంటూ. వాళ్ళెవ్వరూ ఇంట్లో లేరు. ఆమె కళ్ళెత్తి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమె పెదవులు చిన్నగా కంపిస్తున్నాయి. మొహం కాంతివంతంగా వెలుగుతోంది. ఏమిటలా చూస్తున్నారు? ఆమె నవ్వింది. మునుపటి అందం ఏమాత్రం తగ్గలేదా నవ్వులో? మీ భార్యను చూపించి పరిచయం చేయలేదేం? కొంటెతనం ఆమె కళ్ళల్లో చూసిన శ్రీరామ్ దాన్ని ఎగతాళిగా అర్థం చేసుకున్నాడు. శ్రీరామ్ నిర్జీవంగా నవ్వాడు. నా భార్య గురించి తెలిపే ముందు మీకో కథ చెప్తా వినండి. ఒక ఊర్లో ఒక దౌర్భాగ్యుడు ఉండేవాడు. వాడో మంచి అమ్మాయిని ప్రేమించాడు. తన ఆశల సౌదాలన్నింటినీ ఆమెను ఆధారం చేసుకుని కట్టాడు. ఆమెకు తన ప్రేమ తెలియపర్చి ఆమె అభిమానం పొందాడు. కథల్లో చదివినా సినిమాలో చూసినా ప్రేమ అంటే సిల్లి అనుకున్నవాడు అది అనుభవంలోకి వచ్చేసరికి అది ఎంత మహోన్నతమైనదో అర్థం చేసుకున్నాడు. ఆ అమ్మాయికి తన ప్రేమనంతా వెళ్ళబోసుకొని ఒక విధంగా ప్రేమ భిక్షను యాచించాడు. ఆ అమ్మాయి ఏమనుకుందో ఒప్పుకుంది. కానీ అతన్ని నమ్మలేకపోయింది. సుందర స్వప్నాలను చూపించినట్టే చూపించి తన దారి తాను వెళ్ళిపోయింది. అతన్ని నిరాదరణ చేసి మరో ఉన్నతుడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అతనెలా కుమిలిపోతాడో ఆమె ఊహించి ఉండదు. ఒక్కగానొక్క చెల్లెలి మరణంతో మానసికంగా కుమిలి కృంగిపోయిన అతడు ఆమె నిష్క్రమణతో పిచ్చివాడయ్యాడు. ఆశోపహతుడైన అతడు తన జీవితంలో మరొకరిని ఊహించుకోలేక ఆమెనే జపిస్తూ ఉండిపోయాడు. జీవితంలో తటస్థపడదని అనుకున్న ఆమె మరోసారి కనబడినా అన్నీ మర్చినట్టే నటించింది. ఎందుకో తెలుసా? పచ్చని తన సంసారంలో నిప్పులు పోస్తాడేమో అనుకుంది. కానీ ఆమె కోసం ఏ క్షణంలో అయినా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని ఆమెకు తెలీదు. ఇది అతని బాధ. శ్రీరామ్ మనసులోని బరువంతా దింపుకున్నట్లు ఊపిరి పీల్చాడు. ఇంతలో వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్వని విని సడన్గా వెనుదిరిగి చూశాడు. సత్యాదేవి మోకాలి మీద తలవంచుకొని ఏడుస్తోంది. ఆమె మనసంతా కలిచినంత బాధగా ఏడుస్తోంది. భగవాన్, నాకెందుకు మరణం ప్రసాదించవు? ఇతని కోసం కాదు తను ఇన్నాళ్ళు బ్రతికింది. ఎక్కడిది ప్రేమబంధం? అది ఎందుకు తన్నిలా కట్టిపడేసింది? ఇతనిలో తన పట్ల ఇంత ప్రేమ నిక్షిప్తమైందా? ఆనందం, దుఃఖం పెనవేసుకొని బాష్పాలు రాలుస్తున్నాయి. ఎందుకీ ఉద్వేగం? భారమైన మనసు కరిగి ప్రవహిస్తోంది. తనింత అపార్థం చేసుకుంది. కానీ తన నిరీక్షణ ఎన్నాళ్లకు ఫలించింది. శ్రీరామ్ ఆమెను ఏడవవద్దనలేదు. 5 నిమిషాల అనంతరం ఆమె దుఃఖం ఆగిపోయింది. కళ్ళు తుడుచుకుంది. వర్షించిన మేఘాలంత నిర్మలంగా ఉన్నాయి ఆమె కళ్ళు. క్షమించండి, పెళ్ళైపోయి ఎన్నేళ్లకో కలుసుకున్న మిమ్మల్ని బాధ పెట్టాను. రామ్, ఆమె బాధగా కోపంగా పిలిచినా అతని గుండె చలించింది ఆ పిలుపుకు. ఆ మాట అనకండి. ఆమెకు అన్ని విషయాలు తెలియకపోయినా అతని పట్ల ఆమె అభిప్రాయం ఏనాటికి మారదు. ఆమె నిశ్చలంగా చెప్పింది. శ్రీరామ్ ఏదో గుర్తుకొచ్చిన వాడిలా లేచి తాను కొన్న పెయింటింగ్ ఇచ్చాడు. ఇది మీ మ్యారేజీ ప్రజెంటేషన్, ప్లీజ్ కాదనకండి. సత్య నవ్వింది. దాన్ని చూసి టేబుల్ మీద పెట్టి మీ దగ్గరే ఉంచండి అంది. నాలాగే అది చేదైందా? శ్రీరామ్ చిన్నబోయిన మొహంతో అడిగాడు. సత్యాదేవి రెప్పవాల్చకుండా అతని కేసు చూసి కళ్ళు దించుకుంది. మీరు చేదని నేనేనాడు అనలేదే. అయినా ఇదేమిటి ఇంటికి పిలిచి పోట్లాట వేసుకున్నారు? సత్య, నాలో ఆవేదన ఎవరికి చెప్పుకోను. ఈ గుండెలు నిత్యం ఎలా రగులుతాయో నీకు అర్థం కాదు. నా మనసులో నిలిచిపోయిన నువ్వు, నీ చుట్టూ ఆకర్షణ అనే భయంకర జ్వాలలు నన్ను దహించి వేస్తుంటాయి. నువ్వు నన్ను మోసగాడివి అనుకున్నావేమోనని ఒకవైపు, నా మీద నమ్మకం ఉంచకపోయావే అని మరోవైపు ఆలోచనలు పీడించి పిప్పి చేస్తున్నాయి. ఒక్కసారైనా నన్ను గుర్తు తెచ్చుకున్నావా సత్య? నన్ను క్షమించు. ఈ కాసేపు నిన్ను అనే సంబోధించినందుకు. సత్య శూన్యంలోకి చూస్తూ నిలబడింది. ఆమె మెదడులో ఆలోచనలు వలయాలుగా తిరుగుతున్నాయి. రామ్, నిన్ను మర్చిపోతే కదా గుర్తుకు తెచ్చుకునేందుకు. ఆ రోజు నీ ఉత్తరం కోసం ఎదురు చూసిన కళ్ళు నేటి వరకు నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాయి. కోటి కోర్కెలతో మనసు నింపుకున్నాను. ఒంటరిగా నేనెలా కుళ్ళి ఏడ్చానో నీకెలా అర్థమవుతుంది? రామ్, చాలు, ఇక నన్ను మాటలతో చిత్రవద చెయ్యకు ప్లీజ్. ఇది నేను భరించలేను. సత్యాదేవి నిలబడలేని దానిలా చప్పున శ్రీరామ్ హృదయం పైన బాలిపోయింది. ఆమెకు తెలియకుండానే కన్నీరు అతని షర్టును తడిపేస్తోంది. శ్రీరామ్ నిర్ఘాంతపోయినా ఆమెను దూరం చేయలేకపోయాడు. 2 నిమిషాలు గడిచిపోయాయి. హఠాత్తుగా సత్యాదేవి శ్రీరామ్ కౌగిలి నుంచి జారిపోయి విపరీతమైన బాధతో మెలితిరగసాగింది. సత్య, ఏమైంది? కంగారుగా శ్రీరామ్ ఆమెను మంచం మీదకి చేర్చాడు. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి. మాట్లాడకుండా బాధపడుతోంది.
బలవంతాన కళ్ళు తెరిచి చెప్పింది. నాకు గుండె నొప్పి వస్తుంది, నన్ను ఇంటికి చేర్చండి అంది ఆయాసపడుతూ. శ్రీరామ్ క్రిందికి వేగంగా పోయి ఫోన్ చేశాడు డాక్టర్కి. తులసిని తీసుకుని పైకొచ్చాడు. సత్య వాళ్ళింటికి కూడా ఫోన్ చేసి వాళ్లను రమ్మని చెప్పాడు. ఇంతలో డాక్టర్ వచ్చి పరీక్ష అది చేశాక ఆమెను కదలనీయకూడదని, వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పి వెళ్ళాడు. కాసేపటికి 22 వ్యక్తి వచ్చాడు. మీరు అంటూ ఆగిపోయాడు శ్రీరామ్ సందిగ్ధంగా. సత్యాదేవి గారి కోసం వచ్చానండి. ఓ, మీ మదర్ పైనున్నారు, పదండి అన్నాడు శ్రీరామ్. నోనో, ఆవిడ మా మదర్ కాదు, మా పిన్ని అన్నాడు ఆ వ్యక్తి. సారీ, నేను సత్యాదేవి కొడుకు మీరే అనుకున్నాను. ఆ వ్యక్తి చిన్నగా నవ్వి మా పిన్నికి పెళ్ళే కాలేదు అంటూ చెప్పి ఆతృతతో పైకి వెళ్ళిపోయాడు. శ్రీరామ్ పిడుగుపాటు తిన్నవాడిలా నిలబడిపోయాడు. ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదు? తన కోసం వేచి ఉందా? శ్రీరామ్ మనసు దూది పింజలా తేలికైంది. క్షణంలో అతనికి అంతా అర్థమైంది. త్వరగా పైకి వెళ్ళిన శ్రీరామ్కి కళ్ళు మూసుకొని పడుకున్న సత్య కనిపించింది. సత్యాదేవి అక్క కొడుకు వంగి ఆమెతో ఏదో మాట్లాడుతున్నాడు. శ్రీరామ్ బయట నిలబడిపోయాడు. కాసేపట్లో ఆ అబ్బాయి బయటికి వచ్చాడు. మా పిన్నిని ఇంటికి తీసుకుపోతున్నాను. డాక్టర్ గారు వారం దాకా కదలనివ్వకూడదన్నారని తెలిపి అంబులెన్స్ వాళ్ళని తీసుకొచ్చాను. పిన్నితో ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు శ్రీరామ్తో. వద్దు, మరేం పర్వాలేదు. మీ చిన్నమామయ్య చంద్రం నేను క్లోజ్ ఫ్రెండ్స్మి. సత్యాదేవి నాకు బాగా తెలుసు. మీకు అభ్యంతరం లేకుంటే ఇక్కడే ఉండనివ్వండి. వారం వరకు, ఆ తర్వాతే తీసుకెళ్ళొచ్చు. సారీ, మా పిన్ని ఇంటికి వెళ్దామంటోంది. శ్రీరామ్ దిగాలు పడ్డట్లు చూసి మరే విధమైన ఒత్తిడి చేయలేక సరే మీ ఇష్టం అన్నాడు. వారం రోజులు గిర్రున తిరిగిపోయాయి. శ్రీరామ్ మనసు మునుపటి కంటే తేలిగ్గా ఉంది. అతనికి ఈ మధ్య కేసులు ఎక్కువై బొత్తిగా తీరిక లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు సత్యాదేవి ఇంటికి పోవాలనుకునేవాడు. 3 రోజుల క్రితం సత్యాదేవి ఇంటికి ఫోన్ చేసి ఆమె ఒంట్లో బాగానే ఉందని తెలుసుకున్నాడు. ఆ రాత్రి శ్రీరామ్ 2 దినాల క్రితం నాటి పోస్టు చూసుకుంటున్నాడు. నీలిరంగు కవర్ కనబడగానే దాన్ని ఆశ్చర్యంగా విప్పాడు. అది రాసి 2-3 రోజులు అయింటుంది. గులాబీ రంగు కాగితం మీద నల్లటి ముత్యాల్లాంటి అక్షరాలతో చివర సత్య అని ఉండడం చూసి చకచకా చదవసాగాడు. ప్రియమైన శ్రీరామ్ గారికి, సత్య ఇలా మీకు ఉత్తరం రాస్తుందని మీరు ఊహించకపోవచ్చు. కానీ మీకు దురభిప్రాయం పోగొట్టేందుకు ఇంతకంటే మార్గం లేదు. మీరు చెప్పిన కథలో హీరోయిన్ పాత్ర పోషణ సరిగ్గా లేదు. ఆమెను క్రూరంగా చిత్రించారు. నిజ జీవితంలో ఆ పాత్రను పోషిస్తున్న నేను అంత దుర్మార్గురాల్ని కాను. మీరానాడు నన్ను ఇంటి దగ్గర దిగబెడుతూ చెప్పిన మాటలు నా హృదయంలో పటిష్టంగా నిలిచిపోయాయి. మీకోసమే నిరీక్షిస్తూ ఉండిపోయాను. ఎక్కడికి పోయినా ఏ వ్యక్తిని చూసినా మీరే కనిపిస్తారేమోనని వెతుకుతాను. ఇలా కొన్నాళ్ళు మీకోసం పిచ్చిదాన్నయ్యాను. మాకు ట్రాన్స్ఫర్ అయ్యాక ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడడం ఆరంభించారు. నా మనసులో మీకై ఒకటే తపన. ఇంట్లో ఏమని చెప్పను? ప్రేమించానంటే ఊరికుండిపోతారా? మీ దగ్గర నుంచి ఒక్క ఉత్తరం కూడా రాకుండా దినాలు గడిచిపోతుంటే నా మనసు ఎలా నలిగిపోయిందో మీకెలా చెప్పను? ఒక్కసారి మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తారేమో అనిపించేది. చదువు సాకుతో 30 ఏళ్ళు పెళ్లి చేసుకోకుండా గడిపేశాను. ఆ తరువాత పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. భగవంతుడా, నేనేం చెయ్యను? ఇన్నేళ్ళు నేనతన్ని ఆరాధించడం అబద్ధం అనుకొని వేరే వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించనా? అక్కయ్య నన్నెన్నో మాటలంది పెళ్లి చేసుకున్నందుకు. ఎవ్వరికీ ఏ జవాబు చెప్పలేకపోయాను. మీరేదైనా బలవత్తర పరిస్థితుల్లో చిక్కుకుపోయారేమో అనిపించేది ఒక్కొక్కసారి. మీకు ఉత్తరం రాయడానికైనా మీ అడ్రస్ నా దగ్గర లేకపోయింది. కష్టాలు పెట్టే భగవంతుడే అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు. 35 ఏళ్లకు నాకు గుండె నొప్పి వచ్చింది. అది మొదలు తరచూ ఆవేశం, ఉద్రేకం, మితిమీరిన ఆనందం కలిగితే నొప్పి వచ్చేది. ఈ సాకు నాకు చాలా ఉపయోగపడింది. ఎవరైనా పెళ్లి చేసుకోలేదేమంటే ఇదే సాకు చెప్పేదాన్ని. మీ వారిని తీసుకుని మా గృహం పావనం చేయండి అని చెప్పి వెళ్ళారు మీరు. నాకు ఎవరూ లేరు. కాదు, అందరూ ఉన్నా నేను ఒంటరినే. ఎందుకో తెలుసా? మీరు నన్ను ఒక కోరిక కోరారు, గుర్తుందా? యూ వెయిట్ ఫర్ మీ అన్నారు. అందుకే మీకోసం నేను నా 35 ఏళ్ల వరకు నిరీక్షించాను. ఆ తరువాత మీకోసం నిరీక్షించలేదు. మీకు ఆ పాటికి పెళ్ళైందని, పిల్లలతో కళకళలాడుతుంటారని ఊహించుకునేదాన్ని. ముందలా అనుకున్నందుకు బాధ అనిపించినా క్రమంగా అది అలవాటైపోయింది. నాకేదైనా కోరిక ఉంటే అది నేను మరణించేలోగా మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉండేది. మీ ఇంటికి నేను ఎందుకు వచ్చానో మీకు తెలీదు.
మీ ఫ్యామిలీని చూద్దామని వచ్చిన నేను జరిగిందంతా మీ అక్కయ్య ద్వారా విని నిర్ఘాంతపోయాను. మీరెందుకు పెళ్లి చేసుకోలేదో విన్నాక నా బలహీనపు గుండెలు సంభ్రమాశ్చర్యాలతో స్పందించాయి. మాటలతో వర్ణించలేని సంచలనం నాలో కలిగింది. దాని ఫలితమే మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. రామ్, మీకోసం నేనెలా ఫీల్ అయ్యానో అలాగే మీరు ఫీల్ అవ్వడం నా కళ్ళారా చూశాక నాకెంత తృప్తి కలిగిందని. మనది నిజాయితీ అయిన ప్రేమ కదూ. ఒకే మాటకి ఇద్దరం కట్టుబడ్డాం. ఒకరినొకరు అభిమానిస్తూనే అనుమానపడ్డాం, ఈర్ష్యపడ్డాం. ఇవాళ నా మనసెంత తేలిగ్గా ఉంది. మీ కౌగిలిలోనే నా ప్రాణాలు పోయుంటే బాగుండును అనుకున్నాను. అంత అదృష్టవంతురాల్ని కాలేకపోయాను. రామ్, మిమ్మల్ని ఒక్కసారి చూడాలనుంది. రాగలరా? మీకేనాడు మనసులో సంతోషం కలిగించలేకపోయాను. ఇప్పుడు మీ ఒళ్ళో తలపెట్టుకొని నిదురించాలని ఉంది. ఈ నిరీక్షణలో ఇంత ఆనందం ఉందని నాకు తెలియలేదిన్నాళ్ళు. మీరొస్తారు కదూ. మీ రాక కోసం నిరీక్షిస్తూ మీ సత్య. సత్య. శ్రీరామ్ పెదవులు పదే పదే ఆ పదాన్ని ఉచ్చరించాయి. చటుక్కున లేచి బట్టలు మార్చుకున్నాడు. కిందికి దిగొచ్చాడు. లోపల నుంచి తులసి పాల గ్లాస్తో వచ్చింది. ఇప్పుడెక్కడికి బయలుదేరావు? రెస్ట్ తీసుకోరా అంది. శ్రీరామ్ చిన్నగా నవ్వి, అక్కయ్య, నేనెక్కడికి పోతున్నానో తెలుసా? నీ మరదల్ని తీసుకురావడానికి. తులసి తెల్లబోయి చూసింది. మరదలా? అదేనక్క, సత్యను తీసుకురావడానికి కాదు, చూడ్డానికి. శ్రీరామ్ పాలు తాగేసి గ్లాస్ కింద పెట్టేసి వస్తానక్క మనస్ఫూర్తిగా నవ్వేసి వెళ్ళిపోయాడు. చాలా రోజుల తర్వాత తమ్ముడి మొహంలో విరిసిన కళ్ళను చూస్తూ నిలిచిపోయింది తులసి. శ్రీరామ్ కారు సత్యాదేవి ఇంటి ముందాగింది. శ్రీరామ్ హృదయంలో ఆనందం పురివిప్పిన నెమలిలా నృత్యం చేస్తోంది. కారు దిగిన శ్రీరామ్ దగ్గరికి మాలి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇంట్లో ఎవరూ లేరు బాబు, పెద్దమ్మగారు ఆసుపత్రిలో ఉన్నారు, ఆమెను చూడ్డానికి పోయారు అన్నాడు. పెద్దమ్మగారికి ఏమైంది? ఆసుపత్రిలో ఎందుకుంది? గాబరాగా అడిగాడు శ్రీరామ్ మనసేదో కీడు శంకిస్తుండగా. గుండె నొప్పే బాబు, రాత్రే చేర్పించారు. అమ్మగారు కూడా చాలా మంచి మనిషి అన్నాడు కళ్ళొత్తుకుంటూ వాడు. శ్రీరామ్ తడబడే అడుగులతో కారెక్కాడు. 2 నిమిషాల్లో కారు హాస్పిటల్ చేరుకుంది. శ్రీరామ్ దిగి లోపలికి పోతుండగా ఇంతలో అతన్ని రాసుకుంటూ ఆత్రంగా ఒక లావాటి మనిషి పోతూ వెనక్కు తిరిగి సారీ అంటూ చటుక్కున నిలబడి రామ్ అన్నాడు. సుపరిచితమైన కంఠస్వరం. చంద్ర అంటూ ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడు. శ్రీరామ్, నువ్విక్కడే ఉన్నావా? సరే, అవన్నీ తర్వాత నడు. నీకు నా చెల్లెలు సత్య గుర్తుందా? దానికి హార్ట్అటాక్ వచ్చి రాత్రి సీరియస్ అయ్యి ఇక్కడ చేర్చి నాకు టెలిగ్రామ్ ఇచ్చారు. ముందే మా మదర్ వచ్చేసింది. దాని కండిషన్ ఏం బాగులేదురా. చంద్రం కళ్ళు దుఃఖం చేత కాబోలు ఎర్రబడ్డాయి. సరే పద, సత్యని చూద్దాం. శ్రీరామ్ గొంతులోని వణుకు, ఆవేదన చంద్రం గుర్తించలేదు. సత్య స్పృహలో లేదు. అంతా హడావిడిగా ఏమేమో మాట్లాడుకుంటున్నారు. సత్య అమ్మ మూలగా కూర్చుని ఏడుస్తోంది. చంద్రం సత్య మంచం మీద కూర్చొని తలనిమురుతూ కన్నీరు కారుస్తున్నాడు. అందరూ పైకి ఏడుస్తుంటే శ్రీరామ్ దూరంగా తలుపు దగ్గర నిలబడి మనసులో ఏడుస్తున్నాడు. అతని మనసు చిన్నాభిన్నమైపోతోంది. సత్య, ఒక్కసారి కళ్ళు తెరు. నీకోసం, నీ కోరిక తీర్చడం కోసం నే వచ్చా. సత్య, నిన్ను నా దానిగా చేసుకుందామని ఎంతో ఆశతో వచ్చాను సత్య. కానీ ఐఎమ్ టూ లేట్. నా కళ్ళ ముందే నువ్వు నన్ను దూరం చేసిపోతావా? ఇంతమందిలో నీ తల ఒళ్ళో పెట్టుకునే అధికారం నాకు లేదు. నేనెంత దురదృష్టవంతుడిని. అతని కళ్ళు వర్షించసాగాయి. కళ్ళ నుండి వెచ్చని కన్నీరు కారిపోతుంటే ఆమెకెదురుగా స్తంభంలా నిలబడ్డాడు. అతని మనోవేదన గుర్తించిందా అన్నట్లు మరో నిమిషానికి సత్య కళ్ళు తెరిచింది. ఆమె కన్నీళ్లు నిండిన చూపులు ఎవరికోసమో వెతికి శ్రీరామ్ను చూడగానే జలజల రాలిపోయాయి. ఆమె కళ్ళు కొడిగట్టే దీపంలా దేదీప్యమానంగా వెలిగాయి. ఇద్దరి చూపులు క్షణం కలుసుకున్నాయి. ఆ క్షణం విలువ కట్టలేనిది. చిరునవ్వు ఆమె పెదాలపై నిలిచింది. సంతృప్తిగా కన్ను మూసింది. ఒక్కసారి ఆ గదిలో ఏడ్పులు మెంటినంటాయి. శ్రీరామ్ అక్కడుండలేక బయటకొచ్చాడు. సత్యను కడసారిగా చూడగలిగాడు. చాలు. కన్నీరు తుడుచుకొని పైకి చూశాడు. ఆకాశంలో ఒక తార కొత్త కాంతులతో తళుక్కుమంటోంది. దాన్ని చూస్తూ అనుకున్నాడు, సత్య, వెయిట్ ఫర్ మీ. సమాప్తం. వెయిట్ ఫర్ మీ కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.